నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్ల సర్వీస్ ఉన్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు బిల్డర్ అంటాం. ఇప్పుడు ఒక బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటారు సార్? ఒక పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అట్లా సెలెక్ట్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. నా సిద్ధాంతం ఏంటంటే మీరందరూ బాగుండాలి, అందులో నేను ఒకటి ఉండాలనే నా నినాదం. ఏం చెప్పాను? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచి బాగుందా కొటేషన్? అంటే పాజిటివ్ థింకింగ్. సో బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ సింపుల్గా చేయడానికి ఒక 5-6 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేద్దాం. సో బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు పెళ్లి సంబంధం మీ చెల్లెలకో మీ ఎవరికో చూస్తారు అనుకోండి, ఏం చూస్తారు మీరు? ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూస్తారు. అందులో 2 తరాలు ప్రాజెక్ట్స్ రిపోర్ట్ బాగాలేదనుకోండి, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేస్తారు. ఫ్యాక్షనిజమో నక్లిజమో ఏమైనా ఉన్నాయంటే, లేదు అలా బాగున్నాయంటే మనం పెళ్లి చేస్తాం. అదేవిధంగా బిల్డర్ కన్నప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే బిల్డర్ హిస్టరీ. బిల్డర్ కానీ డెవలపర్ కానీ ఎవరైతే ఉంటే వాళ్ళ హిస్టరీ, అంటే వీళ్ళు అసలు ఈ బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ బిజినెస్లో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు. మీరు కొనుక్కునే సెగ్మెంట్ ప్లాటా ఫ్లాటా ఇండివిజువల్. చాలామంది ప్లాట్లు అమ్మేవాళ్ళు కూడా విలాలు కడుతున్నారు, కానీ ఫెయిల్ అవుతున్నారు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కన్నా అదేంటి కథకళి నేర్చుకున్నాడు కూచిపూడి చేయకపోవచ్చు, లేకపోతే వెస్ట్రన్ డాన్స్ చేయకపోవచ్చు. అట్లానే ఇక్కడ బిల్డర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే మీరు కొనుక్కునే సెగ్మెంట్లో, మీరు కొనుక్కునే ఏరియాలో ఆ బిల్డర్కి ఎంత అనుభవం ఉంది. ఇప్పుడు ఉప్పల్లో చౌటుప్పల్లో కట్టడం వేరు, తెల్లాపూర్ కొల్లూరులో కట్టడం వేరు, నియోపాలిస్లో కట్టడం వేరు. 3 డిఫరెంట్ కేటగిరీస్. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ బిల్డర్ హిస్టరీ. సెకండ్ పాయింట్ ప్రాజెక్ట్స్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, రేరా ఉందా లేదా. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. రేరా అనేది బిల్డర్కి 2 అప్రూవల్ ఉండాలి. కంపెనీ రేరా వేరు, ప్రాజెక్ట్ వేరే వేరు. ఎవ్రీ ప్రాజెక్ట్ రేరా నెంబర్ మారుతుంది. బిల్డర్ ఒకటే ఉంటుంది, బట్ రేరా ప్రాజెక్ట్ మాత్రం ఎవ్రీ ప్రాజెక్ట్ అది ఉండాలి. 3వది జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, డిటీసీపీ కానీ, జీపీడీ ఏదో పర్మిషన్ ఉండాలి. 4వది బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఈయన ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేయాలి. ఇది మోర్ ఇంపార్టెంట్. ప్రాజెక్టులు చేయడం ఇంపార్టెంట్ కాదు. మీరు ఇప్పుడు ఒక డిగ్రీ ఎంబీబీఎస్ లేదా ఇంజనీరింగ్ పాస్ అవ్వడం గొప్ప కాదు. ఎన్ని అటెంప్ట్లో, చాలామంది 2, 3, 4 అటెంప్ట్లో పాస్ అవుతారు. ఉపయోగం ఉండదు. కంపార్ట్మెంట్ అంటాం మనం చిన్నప్పుడు. సో ఇక్కడ బిల్డర్ 100 ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన టైంలో ఎన్ని చేశాడు, 100లో 10 చేస్తే ఈజ్ ఎ పూర్ బిల్డర్. 10లో లేట్ అయింది, 2 లేట్ అయింది, ఓకే. కరోనా వచ్చింది, న్యాచురల్ కలవడం, తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాను, కానీ 10కి 10 లేట్ అవుగా. 10కి 10 లేట్ అయిందంటే బేసిక్గా బిల్డర్ మైండ్ సెట్ తప్పు ఉంది. ప్రైసింగ్ ఎట్లా ఉంది, ఎమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎట్లా ఉంది, లొకేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మిస్ అయ్యేది ఏంటంటే చాలామంది బయర్స్ కానీ పెట్టుబడులు, మీట్ ది ఓనర్. బయర్ బిల్డర్ తోలక ఎండీని కానీ డైరెక్టర్ కానీ ఆన్ రోజు నాట్ నామకేస సేల్స్ డైరెక్టర్ మార్కెట్ అది కాదండి. కంపెనీ ఆ రోజు మేనేజ్మెంట్లో ఉన్న వ్యక్తిని కలవండి. వీలైనంత వరకు మీరు వెళ్ళినప్పుడు ఆయన ఉండడు. సో మీరు 2-3 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే ఆ బిల్డర్తో ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, డెవలపర్ ఎండీ కానీ మెయిన్ చైర్మన్ కానీ, ఒక 1 అవర్ టైం పెట్టుకొని వెళ్ళండి. వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అంటారు, అవునా? మీ ఇంటికి వచ్చాం అనుకోండి, మీ గురించి చెప్పేస్తారు. మా ఇంటికి వచ్చి అంటే మా ఇల్లు గురించి చెప్పేస్తారు. సో మన ఇల్లాలు బయటికి కనిపించరు, కానీ ఇల్లాల గురించి ఒక హోప్ అయితే ఉంటుంది. ఇవి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే కొన్ని ఇంట్లోకి వెళ్తే ఉండబోదు కదా అట్లా. సో బిల్డర్ కూడా కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో వాళ్ళకి ఇంటెన్షన్ బయటపడుతుంది, విజన్ బయటపడుతుంది, మిషన్ బయటపడుతుంది. అండ్ వస్తాం కదా, ఇండియాలో ఒక బిగ్గెస్ట్ హ్యాబిట్ ఏంటంటే కొత్త మనిషిని ఒక అరగంట సేపు మాట్లాడితే వాడి గురించి డిసైడ్ చేస్తాం. A+, ఏనా, B++, బిఆ, సిఆ, డిఐ ఉంటారా లేదా, అది మనకు ఆనవాయితీగా అలవాటు. సో బిల్డర్తో మీరు గంట సేపు మాట్లాడినప్పుడు ఆయన విజన్ ఏంటి, ఎందుకు కడుతున్నారు, కొంత అందరికీ డబ్బులు కావాలి. మొన్న ఏదో సినిమాలో చూస్తే నాగార్జున గారిని అడిగారు, మీరు అంత బాగుంటారు కదా, మీరు తిండి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని. ఆ బిత్తర్స్ అయితే ఎవరో ఉన్నారు, ఎవరు అడిగారు. అయితే అన్నీ తింటాను, పద్ధతిగా తింటాను. మహేష్ బాబు కూడా అదే సమాధానం చెప్పారు. సో ఇక్కడ కూడా పద్ధతిగా మాట్లాడడం వేరు, యారోగెంట్గా మాట్లాడడం వేరు. చాలామంది బిల్డర్స్ ఇంకోటి చూడాల్సిన, సైట్కి వెళ్ళి సైట్ చెక్ చేయాలి, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో మాట్లాడాలి, గూగుల్ రివ్యూస్ చూడాలి, సేల్స్ పర్సనల్ యాటిట్యూడ్, డబ్బులు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంది, డబ్బులు ఇచ్చాక ఎట్లా ఉంది. ఇప్పుడు కొంతమంది మేనేజ్మెంట్లు, ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ లాస్ట్ టైం మాట్లాడాం,
90% కట్టిన దాకా మంచి సన్ ఇన్ లా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మీ బ్రతుకు ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, పట్టించుకోరు. సో ఇలాంటివన్నీ మీరు ఒక ఈ 10-15 పాయింట్లు కానీ మీరు చెక్ చేసుకుంటే మీ పెట్టుబడి సేఫ్గా ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది, ప్లస్ అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చేయకుంటే చాలామంది బయర్స్ ఏం చేస్తారంటే సార్ ఆ ఏజెంట్ మీద డిపెండ్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ పెట్టి క్లోజ్. ఒక ఆయన ఇద్దరు రిటైర్ అయిన పర్సన్, ఇద్దరు 40 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ అంటారు, క్లాస్మేట్స్, 40-50 సంవత్సరాలు. ఇద్దరికి 2 కొడుకులు ఉన్నారు. ఈయన ఒక కొడుకు ఉన్నాడు, ఆయన ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, ఒక కొడుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు. సో ఈయన ఎవరైతే అమెరికాలో ఉన్నాడో కొడుకు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని ఉంటే అక్కడ 80 లక్షలు ఈ ఏజెంట్కి, ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్ బాగా 40-50 సంవత్సరాల ఫ్రెండ్ అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి. 80 లక్షలు కడితే ఈయన రిసిప్ట్లు పంపించాడు. ఆయన అమెరికా నుండి వచ్చాడు 6 నెలల తర్వాత. బిల్డర్ కలిస్తే నాకు డబ్బులే రాలేదని చెప్పాడు. 80 లక్షలు ఫేక్ రిసిప్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఆ రిసిప్ట్ కాపీలు తీసుకెళ్తే ఈ రిసిప్ట్ నాది కాదు, అసలు చూడండి నా ఒరిజినల్ స్టాంప్ ఎట్లా ఉంటుందని. ఇప్పుడు ఆ 80 లక్షల పరిస్థితి ఏంటండి? సో ఆ అబ్బాయిని అడిగారు, అంటే ఎస్ నాకు అవసరం ఉంది, వాడుకున్నాను, మీకు నెక్స్ట్ 5-10 years ఇస్తాను. ఏం చేయగలడు? ఇప్పుడు ఆయన కొట్టిన డబ్బులు ఉండవు. సొంత స్నేహితుడు కొడుకు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఫస్ట్ టైం కొనుక్కునే వాళ్ళు, సెకండ్ టైం కొనుక్కునే వాళ్ళు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు రీచ్, అప్రోచ్, టేక్ అప్ అండ్ లైక్ పీపుల్. నేనున్నాను, నాలాగా చాలామంది మార్కెట్లో, మీకు ఎవరు నచ్చితే వాళ్ళు తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అట్లనే ఈసీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే మీ సేఫ్టీ 99% సేఫ్ ఉంటుంది. అప్పటికి 0.01% ఉండొచ్చు. ఇవన్నీ తీసుకోకుండా చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో అవన్నీ లేకుండా మీరు చూసుకుంటే కనుక డెఫినెట్గా ఈ బిల్డర్ని కలిసినప్పుడు మీ మేజర్ అంటే చాలామంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తుంటే 30-40 ప్రాపర్టీలు చూస్తారు. పెళ్లి చేసుకుంటే 10 మంది అబ్బాయిలు చూస్తే కన్ఫ్యూజ్ అయ్యి విల్ మేక్ ఏ రాంగ్ డెసిషన్, విల్ టెండ్ టు మేక్ ఏ రాంగ్ డెసిషన్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అదే 20-30 ప్రాపర్టీలు చూస్తే నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి ఇంక పెళ్ళికి ఎట్లా ఏదో నన్ను ఈఎంఐ ఎవరు కట్టాలి చెప్పండి, తాళి కట్టేస్తాం అంటే ఆ స్టేజ్. కానీ మీరు చూడాల్సిన 3-5 ప్రాపర్టీస్ చూడండి. ఏ ప్రాపర్టీ అయితే మీరు ఫైనలైజ్ చేద్దాం అనుకుంటారో అందరు బిల్డర్ని కలవక్కర్లేదు. మీరు ఏదైతే ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీతో ఒక బిల్డర్ని కలవండి. మీరు కలిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని మీద కంపేర్ చేసుకొని దాని మీద వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి, పర్మిషన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అన్నిటికీ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది సాఫ్ట్వేర్. మీరు హెచ్ఎండిలో ప్రాజెక్ట్ అప్రూవల్ ఉందా లేదా, రేరా ఉందా లేదా, ఏజెంట్కి లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని అన్నింటికి మీరు సంతృప్తి ఉంది, లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈసీ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని అప్పుడు కొనుక్కోవడం ఉత్తమం. సో దీని మీద ఎవరికి చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి. కష్టపడి సంపాదిస్తారు డబ్బులు, 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఫ్లాట్లు కొంటున్నారు. ఫ్లాట్లు కొనడం మీకు ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఇబ్బందుల్లో మీరు కావాలనుకుంటే, ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి నేను చెప్పిన పాయింట్స్ చెక్ చేయకుండా మినిమం గ్యారంటీ మీకు ఇస్తారు. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లెట్ దెమ్ కాల్ us, టేక్ అన్ అపాయింట్మెంట్, విల్ హెల్ప్ దెమ్ అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ.